మైరా మీడియామర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. రీసెంట్గా మరొక అంశం మీడియాలో బాగా చర్చనీయాంశం అవుతున్నటువంటిది అస్ట్రాలజర్స్ గురించి పెద్ద రాద్ధాంతాలు లాంటివి జరుగుతున్నాయి. వీళ్ళని అడ్డు పెట్టుకుని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏదో చేయబోయింది, లేకపోతే కొన్ని ఛానల్స్కి వీళ్ళ చేత ప్రమోట్ చేయించింది అనేటువంటి కామెంట్లు కూడా బయటకు వస్తున్నాయి. ఎట్లా చూడాలి సార్ అసలు ఈ కామెంట్లు ఎలా చూడాలి? ఆల్రెడీ వచ్చారు, గెలిచారు, ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని ఈ రకంగా ప్రచారం చేయడం వల్ల వచ్చిన వాళ్ళకి ఏమైనా యూజ్ ఉందంటారా దీనివల్ల? అసలు ఇప్పుడు ఈ ఆస్ట్రాలజర్లు, ఈ సఫాలజిస్టులు అన్న విషయాల్లో ఈ మీడియాయే పెంచి పోషిస్తుంది. మీకు చిన్న విషయం చెప్తా సార్. ఒక కేకే గారి సర్వే, వేణుస్వామి గారివి ఆస్ట్రాలజీ, ఈ రెండు చూడండి. ఇట్ ఇస్ బీన్ డిరైవ్డ్ ఫ్రమ్ ద రెస్పెక్టివ్ ఛానల్స్. సార్ వాళ్ళే దాన్ని 2014లో సినీ రంగ ప్రముఖుల యొక్క బతుకు తెరువులు, జీవిత విధానాలు ఎలా ఉంటాయన్నది వాళ్ళతోనే చెప్పించారు వేణుస్వామితో. సబ్సిక్వెంట్గా కేకేలు అటువంటి ఓవర్ నైట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ వాళ్ళే తీసుకొచ్చి ప్రతిష్ఠించి ఈ ప్రభుత్వం ఎంత వచ్చేస్తాయని మ్యాచ్ ఫిక్సింగ్ ఆన్సర్ చెప్పినట్టు చెప్పించారు. సో దీని పర్యవసానాలు ఎక్కడ ఉంటాయి? రైట్ అయితే మొత్తం మా వాళ్ళని అంతా మేమే, మీకు అర్థమవుతుందా? రాంగ్ అయితే దీని తోడు ఇప్పుడు ఏంటంటే ఈ రజనీకాంత్ లాంటి వాడిని తీసుకొచ్చి మధ్యలోకి ఈతోనే మొత్తం అంతా ప్రపంచం తెరబెట్టేశారు. సోషల్ మీడియాని వీళ్ళందరూ ఏళ్ళదారు. ఎవడాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టీవీ నేను రజనీకాంత్ చుట్టూ సెంట్రిక్గా ఇదంతా జరిగిపోయింది. ఆస్ట్రాలజర్లు, అనలిస్టులు, డిజిటల్ మీడియా అంతా అంటే ఓకే అదొక ఛానల్ నెంబర్ 1 స్థానంలో, లేకపోతే నెంబర్ 2 స్థానము, ఎన్టీవీ, టీవీ5, ఏబిఎన్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఎవడు ప్రయత్నం వాడు చేస్తున్నప్పుడు ఇదే వేణుస్వామితో చిలక జోస్యాలు అవన్నీ చెప్పించింది టీవీ5 సెంట్రిక్గా జరిగింది కదా. ఇవి ఒక స్థాయి కలిగిన వ్యక్తులు అలా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు ఉదాహరణకి సునీల్ లాంటి వ్యక్తి ఉన్నాడు. అతను ఒక కమెడియన్గా స్టార్ట్ అయ్యి ఒక హీరోగా ఎమర్జ్ అయ్యాడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అతను స్థాయి. అలాగే వేణుస్వామి గారు కూడా చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ జ్యోతిష్యాలు చెప్తూ ఆయన ఎన్హాన్స్ అయ్యి ఇవాళ ఒక స్థాయి కలిగి ఒక 10 మందికి మంచో చెడ్డో చెప్పే స్థాయికి ఆయన లేడు. అలాగే సెఫాలజిస్టులు ఎవరైనా సరే, ఇప్పుడు చిలకమర్తి పంతులు గారు ఉన్నారు, అలాంటి వాళ్ళు అందరూ చాలామంది ఉన్నారు. వాళ్ళు ప్రిడిక్షన్స్ ఆ రోజుకి రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. సక్సెస్ స్టోరీస్, నెరేషన్స్ ఉన్న వాళ్ళు యాక్యురసీ మెయింటైన్ చేస్తే వాళ్ళు చాలాసార్లు చెప్తూ ఉంటారు నీ జాతక గుణగణాలు కానీ, లేదంటే వాళ్ళ టైమింగ్ కానీ ఇలాంటివన్నీ చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. అవన్నీ యాక్యురేట్గా ఇస్తేనే జరుగుతాయని. ఏదో అయిపోతే మా నాన్నకి ఇష్టం అని చెప్పి అక్టోబర్ 1, మా నాన్న తాతయ్యకి ఇష్టం అని చెప్పి ఆగస్టు 15, ఇంకా మా అమ్మకి ఇష్టం అని చెప్పి రిపబ్లిక్ డే బర్త్డేలు పెట్టుకుని వీటితో జ్యోతిష్కాలు చెప్పమంటే 3 కాంట్రడిక్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఇందులో ఆయన జాతకం రైటో రాంగు అన్న దగ్గర పక్క తీస్తే కాసేపు ఇవాళ మీకు ఒక విషయం చెప్తున్నాను. గతంలో ఈ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చినప్పటికి అవతల పక్క ఎవడైనా పొరపాటున వీళ్ళు చెప్పి అబద్ధాలకి భజన చేయకుండా ఏమైనా తేడాగా మాట్లాడిన వాళ్ళందరినీ గత 3 సంవత్సరాలు బట్టి 3 నెలలు బట్టి ప్రాణాలు తీసేస్తున్నారు. చెవుల్లోంచి రక్తాల కార్యాలయం తిట్లు తిడుతున్నారు. దాంట్లో నేను కూడా ఏం అతీతుంది కాదు. కానీ ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏంటంటే ప్రతిదీ యాక్యురేట్గా చెప్పేస్తే అంటే మనం అందరూ దైవాంశ సంభూతుల్లో అయిపోతాం. కానీ 1 to 10 స్కేల్లో ఎన్ని రైట్ అవ్వచ్చు, ఎన్ని రాంగ్ అవ్వచ్చు అనేవి కూడా ఉంటాయి కదా. అంతే సార్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రిడిక్షన్. అంతేగా. ఇప్పుడు నా ప్రిడిక్షన్లో నేను చెప్పింది ఏంటి? ఒక సే ఫర్ ఇన్స్టెంట్ సంక్షేమ ఫలాలు అందుకున్న వాళ్ళందరూ రెసిప్రోకేటివ్ యాటిట్యూడ్తో ఇంత సక్సెస్ అనుకున్నాం. దట్స్ మై ఫెయిల్యూర్. ఐ ఆల్రెడీ యాక్సెప్టెడ్ ఇట్. అలాగే వేణుస్వామి గారు లాంటి వ్యక్తి ఆయన ప్రిడిక్షన్స్ రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. కొన్ని జరిగినప్పుడు ఇప్పుడు సమంత గారు నాగార్జున విషయంలో డైవర్స్ అన్నది ఏదో ఫస్ట్ అనుకోవచ్చు. ఇప్పుడు నేను మాట్లాడింది కూడా ఆయన ప్రాస్పెక్టివ్ ఆయన ఏదో ఆయన ఇంట్లో కూర్చుని గవలు వేసుకుంటుంటూ లేదా ఏదో జాతకాలు తీసుకొని చెప్పుకుని ఆయన చెప్పాడండి. అది రైటో రాంగో నీకు అనవసరం. కానీ అతని క్యారెక్టర్ ఎవాల్యుయేషన్స్ కనుక జరుగుతున్నప్పుడు పుట్టించినోడు నువ్వే. ఇప్పుడు అదే ఛానల్లో ఒక జర్నలిస్ట్ స్థాయి దగ్గర నుంచి ఒక ఇవాళ ఓ సినిమా డైరెక్టర్ ఎలక్షన్స్ ముందు దాకా ఉన్నాడు అంటే ఆ 18 సినిమాలు చేసిన తర్వాత ఎంత గ్యాప్ వచ్చిందో ఇవన్నీ తెలిసిన తర్వాత ఓవర్ నైట్ ఓ సినిమాతో నువ్వు డైరెక్టర్గా కూడా ఎమర్జ్ అయిపోవచ్చు. వెసెస్ ద సేమ్ పర్సన్ కెనాట్ గ్రో ఇన్ హిస్ లైఫ్ అన్నది కంపారిజన్స్ ఇస్తే మాత్రం చాలా తప్పు అంటాను. దీనికి ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలని అందరినీ నీకు నచ్చినట్టుగా ఆపాదించి ఈసారి నీ ప్రిడిక్షన్లో నీది రైట్ అవ్వచ్చు, గత ప్రిడిక్షన్స్లో మీకు రాంగ్ అయినవి, చిలక పొలకలన్నీ తేడాలు అయిపోతున్నవి, ఫస్ట్ వీక్లో పేమెంట్ రాకపోతే ఎగనెస్ట్ న్యూస్లు వేసినవి, ఇవన్నీ మర్చిపోతే. నేను అంటుంది ఏంటంటే మన ఎదుగుదల పక్కవాడు ఎదుగుదలని కంపారిజన్ చేసుకుంటే వాడు ఎదగకూడదు, నేను ఒక్కడనే ఎదగాలన్న కాన్సెప్ట్ ఎంతవరకు సమంజసం? నీకు నచ్చితే నీకు అనుగుణంగా అక్కడ కూర్చోబెట్టి ప్రవచనాలు చెప్పించుకుని అప్పుడైతే రైట్. కానీ అతనే వ్యక్తి వేరే ఛానల్లో కూర్చుని ఏది చెప్పినా తప్పు అయితే నీకు అనుగుణంగా లేదు కాబట్టి నీ ఇష్టం వచ్చాడు మాట్లాడేస్తానంటే ఏంటిది? ఇది ఎక్కడ ఈ డబుల్ స్టాండర్డ్స్? ఈ డబుల్ స్టాండర్డ్స్ నుంచి ఒక అవుట్కమ్ డెరైవ్ అవ్వాలి కదా ఎవరో ఒకరు. ఎక్కడ నీకు నచ్చకపోయిన ఛానల్తో వాడి సెంట్రిక్ అంటే వాడికే దిక్కులే.
భయపడి ముఖమే చూపించట్లే, భయపడకుండా మాట్లాడుతున్నాను, నేనే మాట్లాడుతున్నా ఆ రోజు నుంచి. ఏమవుతుంది వాళ్ళు సత్తే రేపు రెండో రోజు. నేను మొమ్మట్ లేకుండా చెప్తున్నాను, చాలాసార్లు చెప్పా. బెదిరితే బెదరగొడితే బెదిరిపోయే వాళ్ళు ఉండొచ్చు, కానీ అందరూ బెదిరితారన్న సేమ్ ప్రాతిపదిక మీద మాట్లాడడం. ఎందుకంటే పైపచ్చు డిజిటల్ మీడియాలో మాట్లాడిన వాళ్ళు, సోషల్ మీడియాలో మాట్లాడిన వాళ్ళని అందరినీ ఏకతాటిని కట్టి ఒకటి చుట్టూ సెంటర్కి ఎదురుతుంటే ప్రతి ఒక్కడికి ఆత్మాభిమానం ఉంటుంది. ఆత్మాభిమానాన్ని ఎవడూ పణంగా పెట్టడు. అది మీరు పెట్టరు, నేను పెట్టను, అంతే కదా. అది మీకు బ్రహ్మాండంగా తెలుసు. నిజమైన జర్నలిజాన్ని నమ్ముకున్నప్పుడు ఒక ఛానల్లో మీరు ఇచ్చిన న్యూస్ని టెలికాస్ట్ చేయనప్పుడే కదా మీ మనోభావాలకు గాయమే కదా ఇంకో ఛానల్ మారారు. మర్చిపోయారా? ఆత్మాభిమానం అనేది మార్కెట్లో ఉండదు, అది గుండెల్లో నిగూఢంగా ఉంటుంది. అది ప్రతి వ్యక్తికి ఉంటుంది. నేను నమ్ముతాను అది ఒక వ్యక్తికి ఖచ్చితంగా ఆత్మాభిమానం ఉంటుంది. అది ఆయన ఆత్మాభిమానాన్ని పణంగా పెట్టాడు అని మాట్లాడుతున్నప్పుడు పరిస్థితులను కూడా అర్థం చేసుకో. కానీ ఎవడు పణంగా పెట్టాడు అన్నది తెలుసుకోకుండా మాట్లాడితే యూ కెనాట్ టేక్ థింగ్స్ యాజ్ గ్రాంటెడ్ కదా. నీకు ఇవాళ నేను ఖచ్చితంగా నేను మీడియా ముఖంగానే చెప్తున్నాను. మీడియా ఎలా ఉందంటే వైఎస్ఆర్సీపీకి ఒక మాట మాట్లాడిన పాపానికి అందరినీ వ్యక్తిత్వాలు చేసేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం సార్? అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తుంది. ఇంటెన్షనల్గా ప్రైమా ఫేస్గా పేర్లు పెట్టి కూడా మాట్లాడి చెప్పేస్తుంటే దెల్ బి సమ్ ఒక దగ్గర మనం మాడాలి కదా. మన దాకా వస్తే మన గురించి మాట్లాడేస్తున్నప్పుడు వ్యక్తిత్వహనం ఖచ్చితంగా దాన్ని కూడా వ్యక్తిత్వహనం కింద తీసుకోవాలి. సాటి మనిషి ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ ప్రొఫెషన్. వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు చేస్తున్నవి మనం ప్రతిదీ మిరాకిల్స్ సృష్టించడానికి లేము కదా. అంతే సార్. ఇస్రో శాస్త్రవేత్త గారు అదే ఒక ర్యాకెట్ని ప్రధానమంత్రి గారి సమక్షంలో ఫెయిల్ అయ్యారు. అవును. నెక్స్ట్ సోమనాథ్ గారు అదే సక్సెస్ చేసి చూపించారు. సో మానవ తప్పిదాలు సర్వసాధారణం. నేను చెప్పేది రైటు, ఇది శిలాశాస్త్రం నేనేం చెప్పట్లేదు కదా. పొరపాట్లు జరిగాయి. కానీ పొరపాట్లు జరిగిన దాన్ని పట్టుకొని ఈడేదో ప్రపంచాన్ని తిరగబెట్టేసినాడు అంటే డబ్బులు తీసుకొని చేసిన సెపాలజిస్టులకే దిక్కులేదు సార్. మేమెంత ఆఫ్టర్ ఆల్ బియ్యం ఉడికిందా లేదో ఒక మెతుకు పట్టుకొని చూడొచ్చు. కుక్కర్ 5 విజిల్ రాగానే ఆపేశారు. నీళ్ళను ఉడకకుండా ఉన్న బియ్యం కనబడలేదు ఎప్పుడూ. 5 విజిల్ ప్రామాణికంగా తీసుకుంటే చెప్పనండి దాని మీద. అలాంటివి ఉన్నప్పుడు ప్రజల యొక్క నాడిని ప్రతిోడు పసిగట్టేస్తే ఇవాళ ఎవరు ఓటర్లు అక్కర్లే, ఇంత కార్యక్రమాలు అక్కర్లే ప్రజలకి. ఎవడో తిత్రిపిత్రికలు అందరినీ సెఫాలజిస్టుల కింద పెట్టుకొని అదే అయింది కదా. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఏం పెద్ద ఇదేందా? కార్పొరేట్ సెక్టర్ టైప్ ఆఫ్ ప్రజాస్వామ్యాన్ని డెమోక్రసీని శాసిస్తే అవుట్కమ్ ఆయనకి 11 స్థితులకి సమానమైంది. లాస్ట్ టైం మీరు అంతే కదా. నెగిటివ్ మాడ్యూల్ని పరిరక్షించుకోకుండా జరిగిన విప్లవాలకి మీకు రమ్మడికే కన్ఫైన్ అయ్యాయి. అధినాయకుడు చుట్టూ ఉన్న భౌగోళికాలను నమ్ముకొని ముందుకెళ్ళినప్పుడు రిప్రికేషన్స్ కాన్సిక్వెన్సెస్ అతనే జవాబుదారితోనే అవుతారు. అదే జరుగుతుంది ఇవాళ ప్రజాస్వామ్యంలో. ఎవరు అతీతం కానప్పుడు ఏరు దాటిన తర్వాత బోడిమల్లని అంటే చాలా తప్పది. కానీ దీంట్లో వేణుస్వామి గారి గురించి చూసుకుంటే ఆయన చేసినటువంటి అనాలిసిస్కి సంబంధించి చూసుకుంటే జర్నలిస్టులు కొంతమంది కంప్లైంట్ పెట్టారని మా అధ్యక్షులు విష్ణు గారు కూడా దాని మీద కామెంట్ చేశారు. 48 అవర్స్లో హీరోయిన్ల మీద ఎవరెవరైతే ఇటువంటి వీడియోలు అనేది తీయకపోతే డైరెక్ట్ యూట్యూబ్తో మేమే టైప్ అవుతాము, వాళ్ళతో మాట్లాడే అన్ని వీడియోలు మేమే తీసేస్తాం అనేసి. వేణుస్వామి గారి మిస్సెస్ కూడా, వేణుస్వామి గారి పేరు లేకపోయినా కూడా ఆవిడ కూడా నేను సీనియర్ జర్నలిస్ట్నే, ఇప్పుడు జర్నలిజం ఎలా ఉంది, జర్నలిస్టులు ఎలా ఉంటారు అనే దాని మీద ఆవిడ కూడా క్లారిటీ ఇస్తే ఆవిడ కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. సార్ ఇవాళ నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి మాట్లాడలేదు సార్. నాకు ఇవాళ కొన్ని విషయాలతో ముడిపడి కొన్ని మాధ్యమాలను మాట్లాడినప్పుడు ఆ మాధ్యమాల్లో నా ప్రెజెన్స్ కూడా ఉంది డిజిటల్ మీడియాస్లో. సో దానికి నేను ఒక సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ మాడ్యూల్లో మాట్లాడుతున్నాను. నేను గ్యారంటీగా చెప్పగలను, ఇవాళ ఒక వ్యక్తి చుట్టూ జరుగుతున్న వ్యక్తిత్వ హననానికి హరించిపోవాలి అనుకుంటే నేను హరించిపోవడానికి సిద్ధంగా లేను సార్. నేను ఖచ్చితంగా మాట్లాడతా. ఇప్పుడు ఒక విషయంకి ఒక పక్క నిజం ఉండొచ్చు, ఒక పక్క అబద్ధం ఉండొచ్చు, అంతే కదా. అబద్ధానికి నిజానికి మధ్యలో సతమతం అవుతున్నాడే నిజమైన జర్నలిస్ట్. వాడు నిజాన్ని బయటకు తీసే కార్యక్రమానికి తెర లేపకుండా అబద్ధాన్ని జస్టిఫై చేసుకుంటూ ముందుకెళ్తున్నప్పుడు నిజమైన జర్నలిస్టులకి నిజం కాని జర్నలిస్ట్కి మధ్యలో ఘర్షణ జరుగుతున్నాం సార్. ఆ ఘర్షణకి ఎంతోమంది సమిధులు అవుతూ ఉంటారు. ఆ సమిధులు దేనికి కావాలన్నదే నా ప్రశ్న. అందుకని ఇంకెళ్ళలేదు. నాకు ఎవరి మీద వ్యక్తిగతంగా ఎవరితోనూ లేదు. విత్ డ్యూ రెస్పెక్ట్స్ ఆన్ ఎవ్రీబడి. నేను మళ్ళీ చెప్తున్నా, నిజాన్ని నిజంగానే చెప్పండి, అబద్ధాన్ని అబద్ధంగానే చెప్పండి. దట్ ఈస్ జర్నలిజం. నాకు మీ మీద అందరి మీద చాలా గౌరవం ఉంది, నిజమైన జర్నలిస్టుల మీద. ఆ జర్నలిజాన్ని పరిరక్షించండి, వాస్తవాన్ని ప్రజలకు చెప్పండి. నా ప్రయత్నం కూడా అదే. అంతకన్నా ఇంకెళ్ళలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారితో ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.